స్పోర్ట్స్ ట్రైనింగ్ సెకండ్ వీడియో. ఈ వీడియో ద్వారా మనం ట్రైనింగ్ మెథడ్స్ గురించి తెలుసుకుందాము. అంతకంటే ముందు నిన్నటి వీడియోలో మనం తెలుసుకున్నటువంటి స్పోర్ట్స్ ట్రైనింగ్ ఏంటి? స్పోర్ట్స్ ట్రైనింగ్. ఈ స్పోర్ట్స్ ట్రైనింగ్ అంటే మీనింగ్ ఏం తెలుసుకున్నాము మనము? స్పోర్ట్స్ ట్రైనింగ్ అంటే క్రీడాకారుడి యొక్క సామర్థ్యాన్ని శాస్త్రీయంగా మరియు ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి పరచడాన్ని లేదా సన్నద్ధపరచడాన్ని ఏమంటాము అనంటే స్పోర్ట్స్ ట్రైనింగ్ అని తెలుసుకుందాము. వాటితో పాటు మనకు ప్రిన్సిపల్స్ కావచ్చు, అలానే ఆబ్జెక్టివ్స్ తెలుసుకున్నాం మనం. 5 రకాలైనటువంటి ఆబ్జెక్టివ్స్: పర్సనాలిటీ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్, స్కిల్ ఆర్ టెక్నికల్ డెవలప్మెంట్, అలానే టాక్టికల్ డెవలప్మెంట్, అలానే సైకలాజికల్ డెవలప్మెంట్ అనేటువంటి 5 అంశాలను తెలుసుకున్నాము. తర్వాత క్రీడా శిక్షణ యొక్క లక్ష్యాన్ని తెలుసుకున్నాము. అలానే క్రీడా శిక్షణ యొక్క సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్, అలానే కంటిన్యూస్ ప్రిన్సిపల్, అలానే స్పెసిఫిసిటీ ప్రిన్సిపల్, అలానే తిరోగమన సూత్రము అంటే రివర్సబిలిటీ ప్రిన్సిపల్, వేరియేషన్ వైవిధ్యము, అలానే రెస్ట్ అండ్ రికవరీ, పీరియడైజేషన్ అనేటువంటి సూత్రాలను మొదటి వీడియోలో తెలుసుకున్నాం. ఈరోజు వచ్చేసి ట్రైనింగ్ మెథడ్స్ అంటే శిక్షణా పద్ధతులు. క్రీడా శిక్షణలో ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయో వాటిని మనం సిలబస్లో ఉన్నటువంటి ఆధారంగా మనం తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది కంటిన్యూస్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ ఏమంటాము? కంటిన్యూస్ ట్రైనింగ్ ఏమని పిలుస్తాము అని అంటే LSD ట్రైనింగ్ అని కూడా పిలుస్తాం. చూస్తే మీరు బాగా ఏమని పిలుస్తాము? LSD ట్రైనింగ్ అని కూడా మనం పిలుస్తాం. దీనిని అభివృద్ధి పరిచినది ఎవరు అని అంటే డాక్టర్ వాన్ అకేన్ అనేటువంటి జర్మన్ శాస్త్రవేత్త. ఏ శాస్త్రవేత్త? జర్మన్ శాస్త్రవేత్త. గుర్తుపెట్టుకోండి, ఇది జర్మన్ శాస్త్రవేత్త. ఈయన ఈ యొక్క కంటిన్యూస్ ట్రైనింగ్ మెథడ్ను అభివృద్ధి పరిచాడు. అంటే నిరంతర శిక్షణ అని అంటాం తెలుగులో. ఓకేనా? ఈ ట్రైనింగ్కు మరొక పేరు ఏంటి అని అంటే LSD ట్రైనింగ్ అని పిలుస్తారు. LSD అంటే ఏంటంటే చెప్పండి? LSD అంటే ఏంది? లాంగ్ స్లో డిస్టెన్స్. ఏంటి? లాంగ్, LONG, లాంగ్ స్లో డిస్టెన్స్. గుర్తుపెట్టుకోండి, LONG, లాంగ్ స్లో డిస్టెన్స్ ట్రైనింగ్ అని పిలుస్తాము. అంటే ఎక్కువ దూరం ప్రయాణించేటువంటి, అంటే ఎక్కువ దూరము ఎక్కువ సమయం పాటు చేసేటువంటి ఈ యొక్క శిక్షణలో భాగం అన్నమాట. అంటే ఎక్కువ దూరము మరియు ఎక్కువ కాలము మనము ఒక యాక్టివిటీలో ఉన్నాము కాబట్టి ఏమి అభివృద్ధి చెందుతుంది అని అంటే ఎండూరెన్స్ అభివృద్ధి చెందుతుంది. ఏం అభివృద్ధి చెందుతుంది? ఎండూరెన్స్. గుర్తుపెట్టుకోండి. ఏంటి? ఎండూరెన్స్. గుర్తుపెట్టుకోండి. ఎండూరెన్స్ అంటే ఏంటి? ఎండూరెన్స్ అంటే ఏంటి? సహనము. తెలుగులో ఏమంటాము? సహన శక్తి లేదా క్షమశక్తి అని పిలుస్తాము. ఈ సహన సామర్థ్యాన్ని అభివృద్ధి పరుచుకోవచ్చు ఈ కంటిన్యూస్ ట్రైనింగ్ ద్వారా. ఓకేనా? ఈ కంటిన్యూస్ ట్రైనింగ్కు మరి యొక్క పేరేం చెప్పాము మనము అంటే LSD అంటే లాంగ్ స్లో డిస్టెన్స్ ట్రైనింగ్ అని పిలుస్తాము. అంటే ఇక్కడ ఎక్కువసేపు మనము యాక్టివిటీలో భాగం అవుతున్నాము కాబట్టి ఏం అభివృద్ధి చెందుతున్నాము? ఎండూరెన్స్ అనేటువంటిది అభివృద్ధి చెందుతుందని చెప్పాము. మరి ఎండూరెన్స్లో భాగంగా ఎటువంటి ఎండూరెన్స్ అని అంటే ఇక్కడ ఏరోబిక్ ఎండూరెన్స్ అంటే ఏంటి? ఆక్సిజన్ సమక్షంలో మనం యాక్టివిటీలో పాల్గొంటూ ఎండూరెన్స్ను అభివృద్ధి చేసుకుంటున్నాము. అంటే ఏంటి? ఆక్సిజన్ సమక్షంలో, విత్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ సమక్షంలో మన కృత్యంలో పాల్గొంటున్నాము. కాబట్టి వీటిని ఏమంటున్నాము? ఏరోబిక్ అని అంటున్నాము. ఓకేనా? ఏమంటున్నాము? ఏరోబిక్ ఎండూరెన్స్ అంటున్నాము. దీని ద్వారా అభివృద్ధి అయ్యేది. ఈ వాన్ అకేన్ అటువంటి వ్యక్తి ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అని అంటే జర్మన్ అని చెప్పుకున్నాం. ఏమన్నాం? జర్మన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇది కంటిన్యూస్ ట్రైనింగ్ అంటే నిరంతర శిక్షణ కాబట్టి షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు మనకు షెడ్యూల్ ఉంటే ప్రతిరోజు పాల్గొనాలి. డే బై డే ఉంటే డే బై డే 100% మనము యాక్టివిటీలో పాల్గొనాలి. అలానే మన యాక్టివిటీకి ఇచ్చినటువంటి షెడ్యూల్లో ఇంత దూరం పరిగెత్తాలి అన్నప్పుడు అంత దూరం 100% పరిగెత్తాలి. ఇంత సమయం పాటు యాక్టివిటీలో పాల్గొనాలన్నప్పుడు ఇంత సమయం పాటు 100% పాల్గొనాలి. ఇలా కంటిన్యూస్‌గా పాల్గొనడాన్ని ఏమంటాము అని అంటే విరామం లేకుండా పాల్గొనే ట్రైనింగ్ ఏంటి అని అంటే కంటిన్యూస్ ట్రైనింగ్. ఇందులో విరామం అనేటువంటిది ఉండదు. ఓకేనా?
ఇది మనం చెప్పుకున్నాం ఇందాకడే. ఏం అభివృద్ధి పరుస్తుందని చెప్పినాము? సహన శక్తి సామర్థ్యాన్ని అభివృద్ధి పరుస్తుందని చెప్పాం. అలానే ఏరోబిక్ కెపాసిటీ అంటే ఏరోబిక్ ఎండ్యూరెన్స్‌ను అభివృద్ధి చేస్తుందని చెప్పాం. ఇక్కడ కంటిన్యూయస్‌గా మనము ట్రైనింగ్‌లో పాల్గొనాలి అని చెప్పాము. అంటే ఆ కృత్యంలో పాల్గొన్నప్పుడు నాకు అలసట వస్తుంది, ఆయాసం వస్తుంది. ఇలాంటి అంశాలుండవు. ఎందుకంటే ఇక్కడ స్లోగా యాక్టివిటీలో పాల్గొంటాం. నిదానంగా మనం యాక్టివిటీలో పాల్గొంటాం కాబట్టి ఇక్కడ ఎటువంటి విరామాలు ఉండవు. రెస్ట్ పీరియడ్స్ ఉండవు ఈ శిక్షణలో. ఓకేనా? వీటికి సంబంధించి మనం ఉదాహరణలు చూసినట్లయితే ఏంటి అనంటే లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్. ఒకటొచ్చేసేంటి లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్. లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్స్ అంటే మనకు తెలుసు మారథాన్ గావచ్చు, హాఫ్ మారథాన్ గావచ్చు. ఓకేనా? 1500 మీటర్ దగ్గర నుంచి పైనగా 2000, 3000, 5000, 10,000 మీటర్లు ఇలా ఇవన్నీ దేనికి సంబంధించినటువంటి యాక్టివిటీలు అనంటే ఈ యొక్క కంటిన్యూయస్ ట్రైనింగ్‌కి సంబంధించినటువంటి యాక్టివిటీలు. ఏంటేంటివి? చూడండి 1500 తర్వాత 3000 తర్వాత 5000 తర్వాత 10,000 తర్వాత మారథాన్, హాఫ్ మారథాన్, క్రాస్ కంట్రీ ఇవన్నీ వేటికి ఉదాహరణ అంటే ఈ కంటిన్యూయస్ ట్రైనింగ్. ఇవి కాకుండా మనకు చాలా రకాలైనటువంటి ఉన్నాయి ఇందులో మనకు. అలానే స్విమ్మింగ్ వేటికి ఉదాహరణ? స్విమ్మింగ్ గుర్తుపెట్టుకోండి. సైక్లింగ్, సైక్లింగు, స్విమ్మింగు, సైక్లింగు, లాంగ్ డిస్టెన్స్ రన్నింగు, ఏరోబిక్ యాక్టివిటీస్. ఏరోబిక్ అంటే ఆక్సిజన్ సమక్షంలో చాలా సేపు యాక్టివిటీలో పాల్గొనేటువంటి అన్ని అంశాలు దేనిలో భాగము అనంటే ఈ కంటిన్యూయస్ ట్రైనింగ్‌లో భాగముగా ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? ఈ కంటిన్యూయస్ ట్రైనింగ్ గురించి ఒకసారి తెలుసుకుందాం. కంటిన్యూయస్ ట్రైనింగ్‌ను అభివృద్ధి పరిచింది డాక్టర్ వాన్ అకెన్. ఇతను జర్మన్ శాస్త్రవేత్త. ఈ ట్రైనింగ్‌ను ఎల్ఎస్‌డి ట్రైనింగ్ అని కూడా పిలుస్తారు. ఈ ట్రైనింగ్ వల్ల మనకు ఎండ్యూరెన్స్ అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. ఇది ఎటువంటి ఎండ్యూరెన్స్ అంటే ఏరోబిక్ ఎండ్యూరెన్స్ అనేటువంటిది అభివృద్ధి పరుస్తుంది. ఇక్కడ ఎటువంటి విరామాలుండవు. ఓకేనా? వీటికి ఉదాహరణగా అలానే లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్, అలానే స్విమ్మింగ్, అలానే సైక్లింగ్స్ ఇలా మొదలైనవి మనము ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇక్కడిచ్చాడు ఏరోబిక్స్, రోయింగు మొదలైనటువంటి అంశాలని. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వెల్ ట్రైనింగ్. ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటే ఏంటి అనంటే పేరులోనే ఉంది. విరామ శిక్షణ. విరామం అంటే అక్కడ చేసింది మనం కంటిన్యూయస్ ట్రైనింగ్‌లో ఎటువంటి విరామాలుండవు. ఒకవేళ విరామం ఉన్నట్లయితే దాన్నేమంటున్నాము మనము ఇంటర్వెల్ ట్రైనింగ్. ఓకేనా? ఈ ఇంటర్వెల్ ట్రైనింగ్‌ను అభివృద్ధి పరిచింది ఎవరయ్యా అనంటే ఇద్దరు శాస్త్రవేత్తలు. ఎవరు? ఇద్దరు శాస్త్రవేత్తలు. ఒకరు వోల్డమర్ గ్రెచ్లర్ మరియు రైండెల్. ఎవరు? రైండెల్ గుర్తుపెట్టుకోండి. తెలుగులో కూడా అడుగుతాడు. రైండెల్ గుర్తుపెట్టుకోండి. రైండెల్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు. దీని ద్వారా ఏం అభివృద్ధి చెందుతుంది అనంటే ఇక్కడ విరామం అనేటువంటిది మనకెందుకు అవసరము అనంటే వేగవంతమైనటువంటి పరుగు చేసినప్పుడు మనకు ఖచ్చితంగా విరామం అనేది కావాలి. కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ సమక్షంలో కాకుండా ఆక్సిజన్ లేకుండా కృత్యంలో పాల్గొంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 మీటర్ రన్. 100 మీటర్ రన్ వేగంగా పరిగెత్తాం. పరిగెత్తిన తర్వాత మళ్ళీ వెంటనే 100 మీటర్ పరిగెడతామా? పరిగెత్తలేం. కాబట్టి ఇక్కడ ప్రధాన సూత్రం ఏంటి అనంటే 2 వేగవంతమైన రన్నుల మధ్య ఒక విరామం అవసరం. అది ఎలాంటి విరామం? పాక్షిక విరామం. ఏమంటారు? పాక్షిక విరామం అని అంటాము. ఎలాంటిది? పాక్షిక విరామం. చూస్తే మీరొకసారి పాక్షిక విరామం. యాక్టివ్ రెస్ట్ ఉండాలనమాట. ఒకసారి 100 మీటర్ పరిగెత్తావు. ఒకసారి 100 మీటర్ పరిగెత్తిన తర్వాత మళ్ళీ రెండోసారి ఏం చేస్తున్నావు? కొంచెం విరామం ఇచ్చావు. మళ్ళీ వాడు అలసటను దూరం చేసుకుంటాడు. మళ్ళీ ఏం చేయొచ్చు? మళ్ళీ 100 మీటర్ పరిగెత్తొచ్చు. ఇలా శిక్షణ ఉంటుందన్నమాట. ఈ రెండిటి మధ్యన విరామం ఎలా ఉండాలి అనంటే పాక్షికంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. పాక్షిక విరామం అంటే పూర్తి విశ్రాంతి తీసుకోకూడదు. ఇదేంటి? పూర్తి విశ్రాంతి ఉండకూడదు. పూర్తి విశ్రాంతి కాదు. ఏదో ఒక పనిలో ఉండాలి. ఏదో ఒక కృత్యంలో ఉండాలి. ఏదో ఒక యాక్టివిటీలో ఉండాలి. అంటే వాకింగ్ రూపంలోనో ఇలాగా. ఓకేనా? పూర్తిగా ఒక చోట కూర్చోరాదు. ఓకేనా? దీనివల్ల ఏం అభివృద్ధి చెందుతుంది అనంటే ఏరోబిక్ ఇక్కడ కూడా ఎండ్యూరెన్సే. కాకపోతే అనెరోబిక్ ఎండ్యూరెన్స్. ఇక్కడ కూడా ఏం అభివృద్ధి చెందుతుంది అనంటే ఎండ్యూరెన్సే. కాకపోతే అనెరోబిక్ గుర్తుపెట్టుకోండి. అనెరోబిక్ అభివృద్ధి పడుతుంది. అనెరోబిక్ ఎండ్యూరెన్స్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఓకేనా?
దీనివల్ల కొద్దిసేపు వేగంగా పరిగెడతాం. అంటే వేగంగా పరిగెత్తినప్పుడు మన గుండె కూడా వేగంగా కొట్టుకుంటుంది. అలానే మన గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల పంపింగ్ గూడా ఎక్కువవుతుంది. మళ్ళీ విరామం ఇవ్వడం ద్వారా గుండె నిదానంగా మళ్ళీ స్లోగా నార్మల్ పొజిషన్‌కొస్తుంది. ఇలా ఈ ట్రైనింగ్ చేయడం ద్వారా గుండె కండరాలనేటువంటివి బలపడతాయి. గుండె కండరాలు బలపడతాయి. ఇలా బలపడడం వల్ల స్ట్రోక్ వాల్యూమ్ స్ట్రోక్ వాల్యూమ్ అనేటువంటిది పెరుగుతుంది. స్ట్రోక్ వాల్యూమ్ అనేటువంటిది పెరుగుతుంది. అంటే ఒక్కసారి పంప్ చేస్తే ఎక్కువ మొత్తంలో ఈ యొక్క బ్లడ్ అనేటువంటిది పంపింగ్ అవుతుందన్నమాట. ఓకేనా? ఒకసారి చూడండి ఇంటర్వెల్ ట్రైనింగ్‌కి సంబంధించి ఇంటర్వెల్ ట్రైనింగ్‌కు విరామం శిక్షణ అని అంటాము. ఈ విరామ శిక్షణకు సంబంధించినటువంటి ఈ శిక్షణను అభివృద్ధి పరిచినది ఎవరు అనంటే ఓల్డ్‌మర్ గ్రెచ్లర్ మరియు రెయిండెల్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు. మరి దీని ద్వారా ఏం అభివృద్ధి చెందుతుంది అనంటే ఎనైరోబిక్ ఎండూరెన్స్ అంటే దీన్నే స్పీడ్ మరియు ఎండూరెన్స్ అనిగా చెప్పవచ్చు. స్పీడ్ మరియు ఎండూరెన్స్‌గా కూడా మనం చెప్పవచ్చు. ఓకేనా? దీని ప్రధానమైనటువంటి సూత్రం ఏంటి అనంటే 2 వేగవంతమైన రన్నుల మధ్య పాక్షిక విరామం అవసరం అని చెప్తుంది. పాక్షిక విరామం అవసరం. అంటే ఒకసారి వేగంగా పరిగెత్తావు. మళ్ళీ వెంటనే వేగంగా పరిగెడతావా? పరిగెత్తలేవు. కాబట్టి వాడి రికవరీ అవ్వడానికి కొంచెం సమయం కావాలి కాబట్టి, ఆ రికవరీ సమయాన్ని ఇస్తాం. ఆ సమయం కూడా ఎలా ఉండాలి? ఆ విరామం కూడా అంటే పాక్షికంగా అంటే ఏదో ఒక కృత్యంలో పాల్గొంటూ ఉండాలి. అంటే అట్‌లీస్ట్ వాకింగ్ రూపంలో అయినా. ఓకేనా? ఇది ఈ ప్రధాన సూత్రం అన్నమాట. ఈ ఇంటర్వెల్ ట్రైనింగ్‌కు సంబంధించి. ఓకేనా? నెక్స్ట్ పాక్షిక విరామం వల్ల హృదయ కండరాలు బలపడతాయి. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి రెపిటీషన్ ట్రైనింగ్. రెపిటీషన్ ట్రైనింగ్. రెపిటీషన్ అంటే ఏమిటి? అంటే పునరావృతం అని అర్థం. తెలుగులో బా నేర్చుకోవాలి. పునరావృతం, పునరావృతం. రెపిటీషన్ అంటే ఏంటి? పునరావృతం. అంటే మళ్ళీ, మళ్ళీ అని అర్థం. అర్థమైతుందా? అంటే ఈ మెథడ్‌లో ఏదైనా ఒక బరువును పదే, పదే ఎత్తడం. మళ్ళీ, మళ్ళీ ఎత్తడం. మళ్ళీ, మళ్ళీ ఎత్తడం. లేదా ఒక ఎక్సర్‌సైజ్‌ను అనేక సార్లు చేయడం. ఒక ఎక్సర్‌సైజ్‌ను అనేక సార్లు చేయడం జరుగుతుందనమాట. అంటే ఒక ఎక్సర్‌సైజ్‌ను అనేక సార్లు చేసినా, లేదా ఒక బరువును అనేక సార్లు ఎత్తినా ఏమవుతుంది అనంటే, మనకు ప్రధానంగా ఏమంటాము? హైపర్‌ట్రోఫీ అని అంటాము. హైపర్‌ట్రోఫీ. హైపర్‌ట్రోఫీ ఇక్కడ ఇచ్చారు చూస్తే మీకు అర్థమవుతుంది. హైపర్‌ట్రోఫీ. హైపర్‌ట్రోఫీ అనంటే ఏమిటి అనంటే కండరం అభివృద్ధి చెందడం అంటే పెరగడం. చిన్నగా ఉన్నటువంటి కండరం ఏమవుతుంది? పెద్దగా అవుతుందనమాట. దీన్నే ఏమంటున్నాం మనము? హైపర్‌ట్రోఫీ అని అంటున్నాము. ఓకేనా? బరువును అనేక సార్లు ఎత్తడం వల్ల ఏమవుతుందంటే కండరాలు బలపడతాయి. కండరాలు బలపడడం వల్ల ఆటోమేటిక్‌గా అభివృద్ధి జరుగుతుందనమాట. ఓకేనా? ఒక ఎక్సర్‌సైజ్‌ను అనేక సార్లు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది? ఆ స్కిల్ అనేటువంటిది బాగా నేర్చుకోవడం జరుగుతుందనమాట. ఓకేనా? కాబట్టి ఈ టెక్నిక్ వల్ల, ఈ శిక్షణా పద్ధతి వల్ల ఏమవుతుంది అనంటే, క్రీడలోని స్కిల్స్ బాగా అభివృద్ధి చెందుతాయి. క్రీడా స్కిల్స్. ఏంటివి? స్కిల్స్. క్రీడా స్కిల్స్ ఏమైతాయి? బాగా అభివృద్ధి చెందుతాయి. ఎందుకు? మనము ఎక్కువగా క్రీడలోని స్కిల్స్‌ను అనేక సార్లు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఓకేనా? మన డెమోన్‌స్ట్రేషన్ ఇచ్చిన తర్వాత విద్యార్థితో ప్రాక్టీస్ చేయిస్తాం. ప్రాక్టీస్ సమయంలో అనేక సార్లు మనము ఆ స్కిల్‌ను ప్రాక్టీస్ చేపిస్తాం. పూర్తిగా ప్రాక్టీస్ చేసిన తర్వాతనే ఆ స్కిల్‌లో అతనిని మనం ఇన్వాల్వ్ చేస్తామనమాట. కాబట్టి క్రీడలోని స్కిల్స్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే ట్రైనింగ్ మెథడ్ ఏది అనంటే రిపిటీషన్ ట్రైనింగ్ మెథడ్. అన్ని ట్రైనింగ్ మెథడ్‌లు ఉపయోగపడతాయి. కాకపోతే అధిక మొత్తంలో ఎక్కువ శాతం మనం ఇచ్చుకోవాల్సిన బిట్ ఏంటి అనంటే రిపిటీషన్ ట్రైనింగ్. ఓకేనా? రిపిటీషన్ ట్రైనింగ్ అని చెప్పుకోవాలి మనం. ఓకేనా? ఇక్కడ దీనివల్ల అభివృద్ధి చెందుతాయంటే, ఒక యాక్టివిటీలో పదే పదే చేయడం వల్ల స్ట్రెంత్ అభివృద్ధి చెందుతుంది. ఎండూరెన్స్, ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ పెరుగుతాయి. ఇవన్నీ కామన్‌గా చెప్పుకోవచ్చు మనం. ఓకేనా? కాకపోతే ఇక్కడ మేజర్‌గా మనం చెప్పుకోవాల్సినది ఏంటి అనంటే, క్రీడా స్కిల్స్ అభివృద్ధి కోసం ఈ శిక్షణను ఉపయోగించాలి అని చెప్పవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫార్ట్‌లెక్ ట్రైనింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫార్ట్‌లెక్ ట్రైనింగ్. ఈ ఫార్ట్‌లెక్ అనేటువంటి పదము స్వీడిష్ పదము. ఇది స్వీడిష్. ఫార్ట్‌లెక్ అనగా స్పీడ్ ప్లే అని అర్థం. స్పీడ్ ప్లే అని అర్థం. ఎన్నో సార్లొచ్చింది బిట్టు డీఎస్‌సికి. ఓకే. ఫార్ట్‌లెక్ అనగా ఏ భాషా పదం? స్వీడిష్ భాషా పదం. ఈ భాష యొక్క పదం యొక్క అర్థం ఏంటి అనంటే స్పీడ్ ప్లే అని అర్థం. ఈ ఫార్ట్‌లెక్ ట్రైనింగ్‌ను అభివృద్ధి పరిచినది ఎవరు అనంటే గోస్టా హల్మర్. గోస్టా హల్మర్ అనేటువంటి వ్యక్తి
ఈ అనే శాస్త్రవేత్త ఫాట్లెక్ అనేటువంటి ట్రైనింగ్‌ను అభివృద్ధి పరిచారు. ఓకేనా? ఈ ట్రైనింగ్‌ని ఏమని పిలుస్తాము అనంటే, ఈ ట్రైనింగ్ కూడా ఎండ్యూరెన్స్ కోసమే. ఈ ట్రైనింగ్ ఎందుకోసము అనంటే, ఎండ్యూరెన్స్ కోసమే. కాకపోతే ఇక్కడ స్పీడ్ ఎండ్యూరెన్స్ అభివృద్ధి చెందుతుంది. కాకపోతే ఎండ్యూరెన్స్‌ను అభివృద్ధి పరచడానికి స్వచ్ఛమైనది ఏంటి అనంటే కంటిన్యూయస్ ట్రైనింగ్. కాకపోతే ఈ ట్రైనింగ్‌ని ఏమని పిలుస్తాము అనంటే, ఈ ఫాట్లెక్ ట్రైనింగ్‌ను ఎండ్యూరెన్స్‌ను అభివృద్ధి పరచడానికి అధునాతనమైనది అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? అధునాతనమైనది. అధునాతనమైనది అని పిలుస్తాం. అంటే అడ్వాన్స్ ట్రైనింగ్ ఏంటి అనంటే ఈ యొక్క ఫాట్లెక్ ట్రైనింగ్. ఎండ్యూరెన్స్‌ను అభివృద్ధి పరచడానికి అధునాతనమైన శిక్షణా పద్ధతి ఏది అనంటే, మనం కళ్ళు మూసుకొని పెట్టేయాలి ఫాట్లెక్ అని. ఓకేనా? అదే ఎండ్యూరెన్స్‌ను అభివృద్ధి పరచడానికి ముఖ్యమైనది లేదా ఉత్తమమైనది అనంటే మనం ఏమి ఎంచుకోవాలి? కంటిన్యూస్ గుర్తుపెట్టుకోండి. కంటిన్యూస్. ఓకేనా? ఇక్కడ ఏంటి అనంటే ఇది అడ్వాన్స్ మెథడ్. ఫాట్లెక్ అనేటువంటిది అడ్వాన్స్ మెథడ్. ఈ ఫాట్లెక్ ట్రైనింగ్‌ని అభివృద్ధి పరిచింది ఎవరు అనంటే గోస్టా హల్మర్. మరి ఈ ట్రైనింగ్ ద్వారా ఎండ్యూరెన్స్ అభివృద్ధి చెందుతుందని చెప్పాం. ఎటువంటి ఎండ్యూరెన్స్ అనంటే స్పీడ్ ఎండ్యూరెన్స్ అని చెప్పుకున్నాం. ఓకేనా? ఇక్కడ దీనిలో భాగంగా మనం ఎటువంటి ఎక్సర్‌సైజ్ చేయించాలి అనంటే ఫాట్లెక్ ట్రైనింగ్‌లో భాగంగా కొండలను ఎక్కించడం, కొండలను లేదా గుట్టలను ఇసుకలో పరిగెత్తించడం, పీఠభూమి ప్రాంతాలు అంటే హెచ్చుతగ్గులు ఉన్నటువంటి ప్రాంతాలలో శిక్షణ ఇవ్వడం, ఇలాంటి అంశాలలో మనము శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ క్రీడాకారుడు ఏం చేస్తాడు అనంటే, స్వయంగా తనకున్నటువంటి వేగంతో, స్వయంగా తనకు ఏ వేగమైతే ఉందో, ఆ వేగంతో యాక్టివిటీని చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. సొంతంగా తన సామర్థ్యంతో యాక్టివిటీలో పాల్గొనేటువంటి ట్రైనింగ్ ఏంటి అనంటే, ఈ యొక్క ఫాట్లెక్ ట్రైనింగ్. ఓకేనా? ఈ ఫాట్లెక్ ట్రైనింగ్‌లో భాగంగా ఏం అభివృద్ధి చెందుతది? స్పీడ్ ఎండ్యూరెన్స్. ఫాట్లెక్ ట్రైనింగ్‌ను అభివృద్ధి పరిచినది ఎవరు అనంటే ఏం చెప్తాము? గోస్టా హల్మర్ అనేటువంటి వ్యక్తి. ఈ ఫాట్లెక్ అనేటువంటి పదము ఏ భాషా పదము అనంటే స్వీడిష్. ఓకేనా? ఈ పదం యొక్క అర్థం ఏంటి అనంటే స్పీడ్ ప్లే అని అర్థం. గుర్తుపెట్టుకోండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? దీనిలో భాగంగా మనము ఇసుక ప్రాంతాల్లో ట్రైనింగ్ ఇస్తాం. కొండలలో ట్రైనింగ్ ఇస్తాం. అసమతల ప్రదేశాలు అంటే పీఠభూములు వంటి ప్రదేశాలలో మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందనమాట. ఓకేనా? నెక్స్ట్ రెసిస్టెన్స్ ట్రైనింగ్. నెక్స్ట్ వచ్చేసి రెసిస్టెన్స్ ట్రైనింగ్. దీన్ని వెయిట్ ట్రైనింగ్ అని కూడా పిలుస్తాము. దీనిని అభివృద్ధి పరిచినది ఎవరు అనంటే ఫెర్రిక్ యాన్ అనేటువంటి వ్యక్తి అభివృద్ధి పరిచారు. ఫెర్రిక్ యాన్ అనేటువంటి వ్యక్తి. ఈ యొక్క స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే ఏంటి అనంటే, ఇక్కడ మనము బలాన్ని అభివృద్ధి పరుస్తాం. ఈ ట్రైనింగ్ ద్వారా ఏం అభివృద్ధి పరుస్తుందంటే బలం. అంటే ఏంటి? బలం. బలం అంటే ఏంటి? స్ట్రెంగ్త్‌ను అభివృద్ధి చేస్తాది కాబట్టి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అని పిలిచాము. ఓకేనా? ఈ రెసిస్టెన్స్ ట్రైనింగ్‌ను బలాన్ని అభివృద్ధి పరుస్తది కాబట్టి మనము స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అని పిలుస్తాం. ఓకేనా? ఈ ట్రైనింగ్ అంటే ఏంటి అనంటే, ఈ ట్రైనింగ్‌లో భాగంగా భారానికి అవరోధంగా లేదా వ్యతిరేకంగా కండరాన్ని పని చేపించడాన్ని రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటాము. ఓకేనా? ఏదైనా ఒక అవరోధం లేదా ఒక భారానికి ఏం చేస్తున్నాం మనం? అవరోధంగా అంటే వ్యతిరేకంగా కండరాన్ని పని చేపిస్తే దాన్ని రెసిస్టెన్స్ ట్రైనింగ్ లేదా వెయిట్ ట్రైనింగ్ అని అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింద ఒక డంబెల్ ఉంటుంది. ఆ డంబెల్‌ను పైకెత్తాలి. పైకెత్తాలంటే ఆ భారాన్ని మనం ఏం చేయాలి? అవరోధించినప్పుడే అది పైకి లేస్తుంది. దాన్ని అవరోధించలేదనుకోండి అది అక్కడే ఉండిపోతుందనమాట. ఇలా దాన్ని ఎన్ని సార్లు అయితే లిఫ్ట్ చేస్తామో అప్పుడు మన యొక్క బలం అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? బలానికి సంబంధించి సెపరేట్ టాపిక్ ఉంది. మనం అక్కడ బలం గురించి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవచ్చు. బలం ఎన్ని రకాలు, అక్కడ బలాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలన్నటివి. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ డెఫినిషన్ చూస్తే ఏదైనా ఒక నిరోధానికి వ్యతిరేకంగా ఎవరు వ్యతిరేకంగా? కండరము. ఏదైనా ఒక నిరోధానికి అవరోధానికి రావాలి. నిరోధం అని ఎట్లైనా ఓకే. వ్యతిరేకంగా పనిచేయడాన్ని ఏమని పిలుస్తారు అనంటే రెసిస్టెన్స్ ట్రైనింగ్ అని పిలుస్తారు. ఈ రెసిస్టెన్స్ ట్రైనింగ్ ద్వారా ఏం అభివృద్ధి చెందుతుంది ప్రధానంగా అనంటే మనకు బలమే అభివృద్ధి చెందుతుంది. వాటితో పాటు రిమైనింగ్ స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, పవర్,
ఇలా మొదలైనటువంటి అంశాలన్నీ అభివృద్ధికొస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఈ యొక్క మనము ఇక్కడ స్ట్రెంత్ ట్రైనింగ్‌లో భాగంగా కండరాన్ని మనం ఏం చెప్తున్నాము అనంటే, కండరానికి కండరం అనేటువంటిది భారానికి వ్యతిరేకంగా పనిచేస్తుందన్నాం. అంటే దాన్ని అనేక సార్లు అవరోధిస్తున్నామని జెప్పాం. అలా అవరోధించినప్పుడు ఆటోమేటిక్‌గా మనం చెప్పాము. ఎక్కడ రిపిటిషన్ ట్రైనింగ్‌లో. రిపిటిషన్ ట్రైనింగ్‌లో ఏదైనా ఒక పనిని పదే పదే చేయడం ద్వారా ఏమవుతుందని జెప్పాము? హైపర్‌ట్రోఫీ. హైపర్‌ట్రోఫీ అంటే ఏంటి అనంటే, మజిల్ అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. అంటే చిన్నగా ఉన్నటువంటిది పెద్దగా అవుతుంది. అంటే అభివృద్ధి జరుగుతుంది. దాన్నేమన్నాము? పెద్దగా ఉంటే హైపర్‌ట్రోఫీ అన్నాం. ఏమన్నాము? హైపర్‌ట్రోఫీ గుర్తుపెట్టుకో. ఏమన్నాం? హైపర్‌ట్రోఫీ. అదే పెద్దగా ఉన్న కండరం అంటే అభివృద్ధి క్షీణిస్తే దీన్నేమంటున్నాము అనంటే డిస్ట్రఫీ అంటాము. గుర్తుపెట్టుకో. డిస్ట్రఫీ, డిస్ట్రఫీ లేదా అట్రఫీ అని గూడా పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. అట్రఫీ అని కూడా పిలుస్తారు. అట్రఫీ లేదా డిస్ట్రఫీ అని పిలుస్తారు. ఎవరిని? కండరం క్షీణించడాన్ని. ఇది ఒక సూత్రంలో మనం అన్వయించవచ్చు. ఎక్కడ? క్రీడా శిక్షణకు సంబంధించి రివర్సబిలిటీ అనేటువంటి ప్రిన్సిపల్. మనము ఒక పనిని బాగా చేసిన తర్వాత కండరం బాగా అభివృద్ధి జరుగుతుంది. ఆ అభివృద్ధి చెందిందిలే అని మనం స్టాప్ చేస్తే ఏమవుతుంది? అంతకుముందు సంపాదించినటువంటి సామర్థ్యాలన్నీ తగ్గిపోతాయి. అలా తగ్గిపోతే దాన్నేమంటున్నాం? కండరం తగ్గిపోతే దాన్ని డిస్ట్రఫీ అని అంటున్నాం. లేదా అట్రఫీ అని అంటున్నాం. ఓకేనా? అట్రఫీ లేదా డిస్ట్రఫీ అని అంటాము. ఓకేనా? చూడండి ఈ యొక్క రెసిస్టెన్స్ ట్రైనింగ్‌కి సంబంధించి చూద్దాము. రెసిస్టెన్స్ ట్రైనింగ్‌ను అభివృద్ధి పరిచినది ఎవరు అనంటే మనము ఫెర్రిక్ యాన్ అని చెప్పుకున్నాము. ఈ యొక్క స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే ఏమిటి అనంటే ఏదైనా భారానికి అవరోధంగా లేదా వ్యతిరేకంగా కండరంతో పని చేయించడాన్ని ఏమని పిలుస్తారు అనంటే రెసిస్టెన్స్ ట్రైనింగ్ అని పిలుస్తారని చెప్పాము. దీనిలో భాగంగా స్ట్రెంత్ మరియు స్ట్రెంత్ ఎండూరెన్స్ అనేటువంటివి అభివృద్ధి చెందుతుంది. ఓకేనా? ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ ద్వారా హైపర్‌ట్రోఫీ అనేటువంటిది జరుగుతుంది. అంటే కండరం యొక్క అభివృద్ధి. ఏంటి? కండరం యొక్క అభివృద్ధి గుర్తుపెట్టుకోండి. కండరం యొక్క అభివృద్ధి. కండరం యొక్క అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాము. ఎందుకు? ఆ కండరానికి అనేక సార్లు మనము పని చెప్పాం కాబట్టి, అది క్రియలో పాల్గొంటుంది కాబట్టి అభివృద్ధి చెందుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సర్క్యూట్ ట్రైనింగ్. సర్క్యూట్ ట్రైనింగ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం చూడండి. సర్క్యూట్ అంటే ఏంటి అనంటే తెలుగులో వలయాకార శిక్షణ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? వలయాకార శిక్షణ అని పిలుస్తారు. వలయాకార లేదా వృత్తాకార వృత్తాకార శిక్షణ అని పిలుస్తారు. అంటే అది ఎలా ఉంటదో నేను చిన్న డ్రాయింగ్ ఏసి కూడా చూయిస్తాను మీకు. ఈ సర్క్యూట్ ట్రైనింగ్‌ను అభివృద్ధి పరిచినది ఎవరు అనంటే మోర్గాన్ మరియు యాడమ్సన్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు అభివృద్ధి పరిచారు. మోర్గాన్ మరియు యాడమ్సన్ అనేటువంటి వీళ్ళు ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు, శాస్త్రవేత్తలు. వీరు 1953లో ఎప్పుడు? 1953లో లీడ్స్ యూనివర్సిటీ నందు వీళ్ళు అభివృద్ధి పరిచారు. లీడ్స్ యూనివర్సిటీ నందు వీళ్ళు ఈ శిక్షణను అభివృద్ధి పరిచారు. ఇక్కడ ఇందులో భాగంగా అన్ని శిక్షణ అంశాలు, సామర్థ్యాలు ఇందులో అభివృద్ధి చెందుతాయి. అన్నీ అంటే ఇందులో వేగం గావచ్చు, బలం గావచ్చు, ఫ్లెక్సిబిలిటీ గావచ్చు, కోఆర్డినేషన్ గావచ్చు, ఇలా అన్ని అంశాలు, అన్ని కాంపోనెంట్స్ అభివృద్ధి చెందించే ఏకైక ట్రైనింగ్ పద్ధతి ఏది అనంటే ఈ యొక్క సర్క్యూట్ ట్రైనింగే. సర్క్యూట్ ట్రైనింగ్‌లోనే బలం అభివృద్ధి చెందుతుంది. ఫ్లెక్సిబిలిటీ, కోఆర్డినేషన్ ఓకేనా? ఇలా చాలా రకాలైనటువంటి సామర్థ్యాలు ఇందులో ఇమిడి ఉంటాయన్నమాట ఈ శిక్షణా పద్ధతిలో. ఈ శిక్షణా పద్ధతిని అభివృద్ధి పరిచింది ఎవరు? ఆర్‌ఈ మోర్గాన్ మరియు యాడమ్సన్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు. లీడ్స్ యూనివర్సిటీ వీళ్ళ దేశం వచ్చేసి ఇంగ్లాండ్. ఓకేనా? ఇక్కడ అన్ని అంశాలు అభివృద్ధి చెందుతాయి. ఇక్కడ ఈ శిక్షణ ఎలా ఉంటది అనంటే ఇప్పుడు ఇది ఒక సర్కిల్. ఈ సర్కిల్‌లో 6-10 స్టేషన్‌లుంటాయి ఇలా. ఇలా స్టేషన్‌లుంటాయి. ఓకేనా? ఈ స్టేషన్‌ల యొక్క ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అనంటే అన్ని అంశాలను అభివృద్ధి పరచడంతో పాటు ఏ 2 ఇప్పుడు ఒకటో స్టేషన్, రెండో స్టేషన్. ఈ స్టేషన్‌లో చేతి కండరాలకు పని చెప్పామనుకోండి. ఇక్కడ చేతి కండరాలకు పని చెప్పకూడదు. ఓకేనా? ఇక్కడ చేతులకు చెప్తే ఇక్కడ ట్రంక్, ఇక్కడ ట్రంక్ చెప్తే ఇక్కడ లెగ్గు ఇలా. ఏ వరుస 2 స్టేషన్‌లు ఏ వరుస 2 స్టేషన్‌లు కూడా ఒకే మజిల్ గ్రూప్‌ను అటాక్ చేయకూడదు.
ఓకేనా? అంటే ఏంటి? ఇక్కడ మనం ఎంచుకునేటువంటి ఎక్సర్‌సైజులు భిన్నంగా ఉండాలి. ఇక్కడ ఎంచుకున్న ఎక్సర్‌సైజులు భిన్నంగా ఉండాలి. 2 ఒకే మజిల్‌ను టార్గెట్ చేసే విధంగా ఉండకూడదు. టార్గెట్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ చేసి ఆ మజిల్ పైన ప్రభావం అనేటువంటిది పడుతుంది. స్ట్రెయిన్ మరియు స్ప్రెయిన్‌కు మరి గురి కావాల్సి ఉంటుంది. కాబట్టి క్రీడా గాయాలవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకేనా? మొత్తం ఇందులో ఎన్ని స్టేషన్స్ ఉంటాయంట? 6-10 స్టేషన్స్ ఉంటాయి. 6-10 స్టేషన్స్ ఒక సెట్‌లో. ఓకేనా? వలయాకార శిక్షణలో ఎన్ని సెట్స్ ఉంటాయి? 6-10 సెట్స్ ఉంటాయి. ఓకేనా? ఒక్కొక్క చూడండి మళ్ళీ ఒకసారి చూస్తా డ్రాయింగ్ ఏస్తా. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఎన్ని సెట్లన్నాం మనం? ఒక సెట్‌లో 6-10 వరకు మనం ఏం జెప్పాము? ఎక్సర్‌సైజ్ స్టేషన్‌లంటారు వీటిని. ఫస్ట్ స్టేషన్, సెకండ్ స్టేషన్ ఇట్లా అననమాట. ఒక్కొక్క స్టేషన్ వచ్చేసి ఎన్ని సెకన్ల పాటు చేయాలి అనంటే 30 సెకన్లు చేయాలి. 30 సెకన్లు చేయాలి. ఒక్కొక్క స్టేషన్‌లోని ఎక్సర్‌సైజ్‌ని ఎంతసేపు చేయాలి? 30 సెకన్లు. మరి ఒక స్టేషన్‌లో 30 సెకన్లకు చేశాం. మరి రెండో స్టేషన్‌కెళ్ళాలి గదా! మరి ఒకటో స్టేషన్‌కు మరియు రెండో స్టేషన్‌కు మధ్య విరామం కూడా 30 సెకన్లివ్వాలి. 30 సెకన్లివ్వాలి. విరామం ఎంతివ్వాలి? 30 సెకన్లివ్వాలి. ఓకేనా? మరి ఇలాగా 30 సెకన్లు ఒక ఎక్సర్‌సైజ్ చేశాము. తర్వాత 30 సెకన్లు విరామం ఇచ్చాము. మళ్ళీ రికవర్ అయ్యాడు. మళ్ళీ 30 సెకన్లు రెండో స్టేషన్, మళ్ళీ విరామము, మళ్ళీ 30 సెకన్లు మళ్ళీ అలాగా మొత్తం ఒక సెట్ అవుతుంది. అలా సెట్ అవుతే అలా ఎన్ని సెట్‌లు చేయాలి? అలా ఎన్ని సెట్‌లు చేయాలి? ఒక సెట్‌కు మధ్య విరామం ఎంత? అనేటువంటి అంశాలన్నీయు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఒక స్టేషన్‌కు ఎంత సమయము? 30 సెకన్ల పాటు సమయం కేటాయించాలి. అలానే ఒక సెట్ ఒక ఎ ఒక స్టేషన్‌కు మరియు రెండొక స్టేషన్‌కు మధ్య విరామం ఎంత అనంటే మళ్ళీ 30 సెకన్లే. మళ్ళీ ఎంత? 30 సెకన్లు. గుర్తుపెట్టుకోండి. 30 సెకండ్స్. మరి ఇలా ఎన్ని సెట్‌లు చేయాలి అనంటే 3-4 సెట్‌లు చేయాలి. ఎన్ని చేయాలి? 3-4 సెట్‌లు చేయాలి. ఓకేనా? ఒకొ ఒక్కొక్క సెట్ ఎన్ని చేయాలి? 3-4 సార్లు చేయాలి. మరి ఒక సెట్టుకు మరియు రెండవ సెట్టుకు మధ్య విరామం ఎంత అనంటే 2-3 నిమిషాలు గుర్తుపెట్టుకోండి. 2-3 నిమిషాలు. ఓకేనా? చూడండి ఇక్కడ ఒక్కొక్క ఎక్సర్‌సైజ్‌కి ఎంత సమయము? 30 సెకన్ల పాటు మనము ఎక్సర్‌సైజ్ చేయాలి. మరి ఎక్సర్‌సైజ్‌కు మధ్య విరామం ఎంత అనంటే ఇక్కడ ఇచ్చాము చూడండి. ఎంత అనంటే రికవరీ సమయం 30 సెకన్లు. ఓకేనా? ఒక్కొక్క సెట్టు ఎన్ని సార్లు చేయాలి అనంటే 3-4 సార్లు చేయాలి. మొత్తం ఎక్సర్‌సైజ్‌లు ఎన్ని అనంటే స్టేషన్స్ ఎన్ని అనంటే 6-10 అని చెప్పుకున్నాం మనం. ఓకేనా? నెక్స్టు సెట్‌కి మధ్య విరామం ఎంత అనంటే 2 నిమిషాలు. అంటే ఫస్ట్ ఎక్సర్‌సైజ్, సెకండ్ ఎక్సర్‌సైజ్, థర్డ్ ఎక్సర్‌సైజ్ ఇలా 6 ఎక్సర్‌సైజ్‌లు చేశాం. లేదా 10 ఎక్సర్‌సైజ్‌లు చేశాం. 10 స్టేషన్‌లు అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఒక సెట్ అయిపోయినట్టు. ఒక సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక సెట్ అయిపోయింది. 1, 2, 3, 4, 5, 6 అనుకున్నాం. 6లో ఏమయ్యాయి? 6 ఒక సెట్ అయిపోయింది. మళ్ళీ రెండోసారి ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అలా 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఒక సెట్‌కు మధ్య 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెట్‌ను ప్రారంభించాలన్నమాట. ఓకేనా? ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దీని యొక్క ప్రధాన సూత్రం ఏంటి అనంటే, ఏ 2 వరుస స్టేషన్‌లు అంటే స్టేషన్స్ అంటే ఏంటి? ఎక్సర్‌సైజ్‌లు ఒకే కండరాన్ని టార్గెట్ చేయకూడదు. మనం చెప్పుకున్నాం గదా! ఆల్రెడీ. ఒక్కొక్క స్టేషన్‌కొచ్చేసి 30 సెకండ్సు, రికవరీ పీరియడ్ వచ్చేసి 30 సెకండ్స్ అని చెప్పాము. అలానే ఏ 2 వరుస స్టేషన్‌లు కూడా అంటే ఇక్కడ మనం ఒకటోది, రెండోది, మూడోది, నాలుగోది, ఐదోది, ఆరోది ఇలా చెప్పుకున్నాం. ఇక్కడ చెప్పుకున్నప్పుడు ఏమంటున్నాం మనం? 1, 2, 3, 4, 5, 6 పెట్టుకున్నాం గదా! ఇప్పుడు ఒకటిలో చేతి కండరాలకు మనము ఎక్సర్‌సైజ్ చేయిస్తే ఈ స్టేషన్‌లో ఏదో పొట్ట కండరాలకు చేయించాలి. ఇక్కడ కాళ్ళకు సంబంధించి చేయించాలి. ఓకేనా? ఇలా డిఫరెంట్ కండరాలను వరుస క్రమంలో అమర్చుకోవాలి. వరుసగా ఒకే కండరాన్ని టార్గెట్ చేసే విధంగా ఎక్సర్‌సైజ్‌లు మనం పెట్టుకోకూడదు. ఓకేనా? ఇది ఈ శిక్షణా పద్ధతి యొక్క ముఖ్య సూత్రం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. ప్లయోమెట్రిక్ ట్రైనింగ్ వెరీ ఇంపార్టెంట్. పార్ట్ తర్వాత చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. ఈ ట్రైనింగ్‌నే ఏమని పిలుస్తాము అనంటే జంప్ ట్రైనింగ్ అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాం? జంప్ ట్రైనింగ్. జంప్ ట్రైనింగ్ అని కూడా పిలుస్తాం. ఈ ప్లయోమెట్రిక్ ట్రైనింగ్‌ను. ఈ ప్లయోమెట్రిక్ ట్రైనింగ్‌ను అభివృద్ధి పరిచింది ఎవరంటే యూరి విర్కోషాంకి. ఎవరు? విర్కోషాంకి గుర్తుపెట్టుకోండి. విర్కోషాంకి. విర్కోషాంకి. రాస్తాను చూడండి. విర్కోషాంకి.
విర్కోషాంకి శాంకి విర్కోషాంకి అనేటువంటి వ్యక్తి అభివృద్ధి పరిచారు. ఈ ట్రైనింగ్ పద్ధతి వల్ల ఉపయోగపడేటువంటిది ప్రధానమైనటువంటి అంశం ఏంటి అనంటే విస్ఫోటన శక్తి అంటే ఎక్స్‌ప్లోజివ్ పవర్. ఎక్స్‌ప్లోజివ్ పవర్. ఎక్స్‌ప్లోజివ్ పవర్ అంటే ఏమిటి అనంటే వేగముతో కూడినటువంటి బలం. వేగముతో కూడినటువంటి వేగము ప్లస్ వేగము ప్లస్ బలము ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తాం మనం? ఎక్స్‌ప్లోజివ్ గుర్తుపెట్టుకో. వేగము ప్లస్ బలము ఈజ్ ఈక్వల్ టు ఎక్స్‌ప్లోజివ్ స్ట్రెంత్ అని చెప్తాము. ఓకేనా? ఈ ఎక్స్‌ప్లోజివ్ స్ట్రెంత్‌ను అభివృద్ధి పరచడానికి ఉపయోగపడే శిక్షణా పద్ధతి ఏంటి అనంటే ప్లయోమెట్రిక్ ట్రైనింగ్. ప్లయోమెట్రిక్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్‌ని ఏమని పిలుస్తాము మనము అనంటే జంప్ ట్రైనింగ్ అని కూడా పిలుస్తాం. ఇక్కడ ఇచ్చాము. ఏమని పిలుస్తాము? జంప్ ట్రైనింగ్ అని కూడా పిలుస్తాము. ఓకేనా? ప్లయోమెట్రిక్ ట్రైనింగ్ జంప్ ట్రైనింగ్ అని కూడా పిలుస్తాము. ఈ ట్రైనింగ్‌ని అభివృద్ధి పరిచింది ఎవరు అంటే యూరీ విర్కోషాంకి అనేటువంటి వ్యక్తి అభివృద్ధి పరిచారు అని చెప్పాము. దీనిలో భాగంగా ఎటువంటి ఎక్సర్‌సైజ్‌లను మనం అభివృద్ధి పరుస్తాము? ఎటువంటి ఎక్సర్‌సైజ్‌లను ఉపయోగిస్తాము అనంటే ఇక్కడ మనము చూస్తే బాక్స్ జంప్స్. ఏంటివి? బాక్స్ జంప్స్ అంటే ఒక బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ మీద నుంచి దూకుతాడు. మళ్ళీ బాక్స్ ఎక్కుతాడు. మళ్ళీ దూకుతాడు. అలాంటి ఎక్సర్‌సైజ్‌లు మనము బాగా చేయిస్తారనమాట. అలానే మెడిసిన్ బాల్ ఎక్సర్‌సైజ్‌లు. మెడిసిన్ బాల్‌కు సంబంధించినటువంటి ఎక్సర్‌సైజ్‌లు. అలానే బౌన్సింగ్‌లు. అలానే హాపింగ్. హాపింగ్ అంటే ఏంటి? సారీ ఇక్కడ హ్యాపీ అని పడింది. ఇక్కడ చూడండి కొట్టేసుకోండి. హ్యాపీ కాదు. హాపింగ్. హాపింగ్ అంటే ఏంటి? కుంటడం. ఒక కాళ్ళతో కుంటుకుంటూ మనం రిక్రియేషన్ గేమ్స్ ఆడుతుంటాం కదా! అలాంటి ఎక్సర్‌సైజ్‌లు చేయిస్తారనమాట. వీటి ద్వారా ఏం అభివృద్ధి చెందుతుంది అనంటే, ఈ యొక్క ఎక్స్‌ప్లోజివ్ స్ట్రెంత్ అనేటువంటిది అభివృద్ధి జరుగుతుంది. ఈ ఎక్స్‌ప్లోజివ్ స్ట్రెంత్ అనేటువంటిది ఎవరిలో ఎవరికి అవసరం అనేటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే ఎక్కువగా జంపర్స్‌కు మరియు త్రోయర్స్‌కు మరియు స్ప్రింటర్స్‌కు అవసరం. ఎందుకంటే ఉన్నట్టుండి షాట్ పట్‌ను విసరాలి. పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా జంప్ చేయాలి. అంటే జంప్ చేయాలంటే ఒక్కసారిగా వేగంతో కూడినటువంటి జంప్ చేయాలంటే మనం ఏం గావాలి? వేగముతో కూడినటువంటి బలాన్ని ఉపయోగించాలి. అందుకే దాన్నేమంటున్నాం మనము ఎక్స్‌ప్లోజివ్ స్ట్రెంత్ అని అంటున్నాము. అలానే పరిగెత్తుకుంటూ వచ్చి జావెలిన్ విసరాలి ఒక్కసారిగా. జావెలిన్ ఎలా విసరాలి? వేగముతో కూడినటువంటి బలాన్ని ఉపయోగించి విసరాలి. అప్పుడే అది ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఓకేనా? దీన్ని ఏమంటాము అనంటే ఎక్స్‌ప్లోజివ్ స్ట్రెంత్ అని అంటాము. ఓకేనా? ఒకసారి మళ్ళీ మొదటి నుంచి చూద్దాం చూడండి. ఈ ట్రైనింగ్స్ అన్నీ ఒకసారి మీరు బాగా గమనించినట్లయితే కంటిన్యూయస్ ట్రైనింగ్. కంటిన్యూయస్ ట్రైనింగ్‌ను కనుగొన్నది డాక్టర్ వాన్ అకేన్. వాన్ అకేన్ దీన్ని రన్నింగ్ ట్రైనింగ్ అని కూడా పిలుస్తారు. ఈ కంటిన్యూయస్ ట్రైనింగ్ మనం ఇందాక మర్చిపోయాము. రన్నింగ్, రన్నింగ్ ట్రైనింగ్ అని కూడా పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. లాంగ్, స్లో డిస్టెన్స్ రన్నింగ్ అని ట్రైనింగ్ అని కూడా పిలుస్తారు. అభివృద్ధి పరిచినది వాన్ అకేన్. ఇక్కడ పూర్తి అంటే ఏమంటారంటే ఉత్తమమైన పద్ధతి ఏది ఎండ్యూరెన్స్‌ని అభివృద్ధి పరచుకోవడానికి అనంటే ఏంటి? ఉత్తమమైన పద్ధతి. గుర్తుపెట్టుకోండి. ఉత్తమమైన పద్ధతి. ఉత్తమమైన పద్ధతి ఏంటి అనంటే కంటిన్యూయస్ అని జెప్పాలి. అదే అధునాతనది అంటే అడ్వాన్స్ అంటే ఏం జెప్పాలి? అడ్వాన్స్. అడ్వాన్స్ అంటే ఏం జెప్పాలి అనంటే మనము ఫార్ట్‌లెక్ అని గుర్తుపెట్టుకో. ఫార్ట్‌లెక్. ఫార్ట్‌లెక్ అనేది గుర్తుపెట్టుకోండి. ఫార్ట్‌లెక్ అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఎటువంటి విరామాలు ఉండవు. ఎటువంటి విరామాలు అనేటువంటివి ఉండవు. ఇక్కడ ఏరోబిక్ కెపాసిటీని అంటే ఆక్సిజన్ సమక్షంలో యాక్టివిటీలో పాల్గొంటున్నాం గాబట్టి ఏరోబిక్ కెపాసిటీ సహాయంతో అని చెప్తాం మనం. ఓకేనా? ఇక్కడ ఉదాహరణలొచ్చేసి లాంగ్ డిస్టెన్స్ రన్స్, బాల్ జంగ్లింగ్, అలానే సైక్లింగ్, స్విమ్మింగ్, రోయింగ్, ఏరోబిక్స్ వంటి ఎక్సర్‌సైజ్‌లను మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటే మనకు తెలుసు. వోల్డమర్ గ్లచ్‌లర్ అనేటువంటి వ్యక్తి, అలానే రైండెల్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు. ఇక్కడ స్పీడ్ ఎండ్యూరెన్స్‌ను అభివృద్ధి పరుస్తాము అనంటే ఎనారోబిక్ ఎండ్యూరెన్స్‌ను. ఇక్కడ 2 ఫాస్ట్ రన్నుల మధ్య యాక్టివ్ రెస్ట్ ఏంటి? యాక్టివ్ రెస్ట్ అనేటువంటిది అవసరం ఇవ్వాలి అని చెప్పారు. యాక్టివ్ రెస్ట్ అంటే పూర్తి విరామం కాదు అని అర్థం. ఓకేనా? దీనివల్ల గుండె కండరాలు బలపడతాయి. స్ట్రోక్ వాల్యూమ్ పెరుగుతుంది. ఇవన్నీ మనం తెలుసుకున్నాం. తర్వాత రిపిటీషన్ ట్రైనింగ్. ఏదైనా ఒక ఎక్సర్‌సైజ్‌ను పదే పదే ఎత్తడం, ఒక బరువును పదే పదే ఎత్తడము, ఒక ఎక్సర్‌సైజ్‌ను మరలా మరలా చేయడం వంటివి ఏ ట్రైనింగ్‌లో భాగము అనంటే రిపిటీషన్ ట్రైనింగ్‌లో భాగము. దీనిలో భాగంగా ఏమి అభివృద్ధి చెందుతుంది అనంటే వేగము అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. ఏంటి? వేగము అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. వేగం గుర్తుపెట్టుకోండి. వేగం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. ఓకేనా? నెక్స్ట్ దీని ద్వారా హైపర్‌ట్రోఫీ కూడా అభివృద్ధి చెందుతుంది. దీని ద్వారా ముఖ్యంగా గేమ్స్‌లోని స్కిల్స్
బాగా అభివృద్ధి చెందుతాయి. స్కిల్స్‌ని ఎక్కువ సార్లు మనం పదే పదే ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫార్ట్‌లెక్. ఫార్ట్‌లెక్ అంటే ఏంటో చూద్దాం. ఫార్ట్‌లెక్ అంటే స్వీడిష్ పదము. ఫార్ట్‌లెక్ అంటే స్వీడిష్ పదము. స్వీడిష్ పదము. ఇది కంటిన్యూయస్ ట్రైనింగ్ మెథడ్. ఇది కూడా ఒక కంటిన్యూయస్ ట్రైనింగ్ మెథడే. కాకపోతే ఇది అడ్వాన్స్డ్ ట్రైనింగ్ మెథడ్ అని చెప్పుకున్నాము మనము. ఇక్కడ గోస్టా హల్మర్ అనేటువంటి వ్యక్తి అభివృద్ధి పరిచారు. ఈ యొక్క ట్రైనింగ్ యొక్క అంశం ఏంటి అనంటే, ఎండ్యూరెన్స్‌ను అభివృద్ధి పరచడానికి అధునాతనమైనటువంటి పద్ధతి ఇక్కడ ఏం అభివృద్ధి చెందుతుంది అనంటే, స్పీడ్ ఎండ్యూరెన్స్ అనేటువంటిది అభివృద్ధి చెందుతుందనమాట. ఫార్ట్ లేక్ అనేటువంటిది స్వీడిష్ భాషా పదము. ఈ పదం యొక్క అర్థం ఏంటి అనంటే, స్పీడ్ ప్లే అని అర్థము. ఏంటి? స్పీడ్ ప్లే అని అర్థము. ఓకేనా? ఇక్కడ దీనిలో భాగంగా కొండలు ఎక్కడం, అసమతల ప్రదేశాలలో శిక్షణ ఇవ్వడం, ఇసుక ప్రాంతాలలో శిక్షణ ఇవ్వడం వంటివి జరుగుతుంది. ఇక్కడ క్రీడాకారుడు స్వీయ వేగంతో యాక్టివిటీని పాల్గొంటాడు. స్వీయ సామర్థ్యంతో, స్వీయ వేగంతో పాల్గొంటాడు. నెక్స్ట్ వచ్చేసి రెసిస్టెన్స్ ట్రైనింగ్. రెసిస్టెన్స్ ట్రైనింగ్ లేదా స్ట్రెంత్ ట్రైనింగ్. దీనిని ఫెర్రిక్ యాన్ అభివృద్ధి పరిచారు. ఎవరు? ఫెర్రిక్ యాన్ అభివృద్ధి పరిచారు. ఈ శిక్షణ వల్ల బలము అభివృద్ధి చెందును. ఏది అభివృద్ధి చెందుతుంది? బలం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. ఓకేనా? దీనికి శిక్షణను ఎలా చేయిస్తారు అనంటే, ఏదైనా భారానికి అవరోధంగా లేదా వ్యతిరేకంగా, భారానికి ఏంటి? అవరోధంగా లేదా వ్యతిరేకంగా కండరమును పని చేపించడాన్ని రెసిస్టెన్స్ ట్రైనింగ్ అని అంటారు. ఓకేనా? ఓకేనా? దీనినే మనము దీని ద్వారా బలం అభివృద్ధి చెందుతుంది కాబట్టి దీన్ని స్ట్రెంత్ ట్రైనింగ్ అని కూడా పిలుస్తాము. దీనిలో భాగంగా హైపర్‌ట్రోఫీ అనేటువంటి అంశంని మనం డిస్కస్ చేశాము. అలానే డిస్ట్రఫీ అంటే కూడా మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి సర్క్యూట్ ట్రైనింగ్. నెక్స్ట్ వచ్చేసి సర్క్యూట్ ట్రైనింగ్. సర్క్యూట్ ట్రైనింగ్‌ని ఎవరు అభివృద్ధి పరిచారు అనంటే, మోర్గాన్ మరియు యాడమ్సన్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు 1953లో లీడ్స్ యూనివర్సిటీ నందు వీళ్ళిద్దరు ఇంగ్లాండ్ దేశస్థులు అభివృద్ధి పరిచారు. ఈ శిక్షణలోని అన్ని అంశాలు అభివృద్ధి చెందుతాయి. అంటే అన్ని సామర్థ్యాలు అంటే ఏంటి? ఫ్లెక్సిబిలిటీ కావచ్చు, కోఆర్డినేషన్ కావచ్చు, అలానే స్ట్రెంత్ కావచ్చు, అలానే స్పీడ్ కావచ్చు, అలానే పవర్ కావచ్చు, ఎక్స్‌ప్లోజివ్ స్ట్రెంత్ కావచ్చు. అన్ని అంశాలు ఇమిడి ఉంటాయన్నమాట. ఓకేనా? ఇందులో ఎండ్యూరెన్స్ కూడా అభివృద్ధి చెందుతుంది ఈ సర్క్యూట్ ట్రైనింగ్‌లో. ఈ సర్క్యూట్ ట్రైనింగ్‌లో మనకు 6-10 స్టేషన్స్ ఉంటాయి. 6-10 స్టేషన్స్ ఉంటాయి. 3-4 సార్లు ఈచ్ సెట్ చేయాలి. ఒక సెట్‌లో ఎన్నుంటాయి? 6-10 ఎక్సర్‌సైజులు లేదా స్టేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క సెట్‌ను 3-4 సార్లు చేయాలి. ఒక్కొక్క స్టేషన్‌కు 30 సెకన్ల పాటు ఎక్సర్‌సైజ్ చేయవచ్చు. 30 సెకన్లు చేసిన తర్వాత మరొక 30 సెకన్ల టైం పాటు విరామం ఇవ్వాలి. ఈ విరామం ఎందుకు అనంటే అతడు రికవరీ అవ్వడానికి. రికవరీ అయిన తర్వాత మళ్ళీ 30 సెకన్లు నెక్స్ట్ స్టేషన్ ఇలా అన్ని స్టేషన్స్ చేయాలి. ఇలా అన్ని స్టేషన్స్ చేసిన తరువాత 2 నిమిషాల విరామం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ స్టేషన్ నుండి మళ్ళీ సిక్స్త్ స్టేషన్ వరకు ఇలా 30 సెకండ్స్ గ్యాపు 30 సెకండ్స్‌తో చేసుకుంటూ మళ్ళీ ఒక స్టేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 నిమిషాల విరామం తీసుకొని నెక్స్ట్ సెట్‌ను ప్రారంభించాలి. ఓకేనా? ఇక్కడ ఒక స్టేషన్‌కు మరియు రెండవ స్టేషన్‌కు 2 వరుస స్టేషన్‌లలో ఎక్సర్‌సైజ్‌లనేటువంటివి ఒకే కండర గ్రూప్‌ను టార్గెట్ చేయకూడదు. మొదటి స్టేషన్‌లో చేతి కండరాలకు ఉన్నట్లయితే, రెండో స్టేషన్‌లో చేతి కండరాలకు ఇక్కడ ఉండకూడదు ఎక్సర్‌సైజ్‌లు రెండో స్టేషన్‌లో. అక్కడ కాలుకు సంబంధించి గాని, అలానే హిప్పుకు సంబంధించినటువంటి గాని, ఇలా ఉండాలనమాట. లేదా పొట్ట కండరాలకు సంబంధించినటువంటి ఎక్సర్‌సైజ్‌లు గాని ఉండాలి. ఓకేనా? అందుకే దీని ప్రధాన సూత్రం ఏంటి అంటే, 2 వరుస ఎక్సర్‌సైజ్ అంటే స్టేషన్‌లకు ఒకే కండరాన్ని టార్గెట్ చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్లయోమెట్రిక్ ట్రైనింగ్. ప్లయోమెట్రిక్ ట్రైనింగ్‌ని మనం జంప్ ట్రైనింగ్ అని అంటాము. దీనిని వీర్కో షాంకి అనేటువంటి వ్యక్తి అభివృద్ధి పరిచారు. ఈ ట్రైనింగ్‌ని జంప్ ట్రైనింగ్ అని కూడా పిలుస్తామని చెప్పాము. ఈ శిక్షణ ప్రధానంగా విస్ఫోటన శక్తిని అభివృద్ధి పరుస్తుంది. అంటే ఏంటి? స్పీడ్ ప్లస్ స్ట్రెంత్. వేగంతో కూడినటువంటి బలాన్ని ఉపయోగించినట్లయితే దానినేమంటాము అనంటే ఎక్స్‌ప్లోజివ్ స్ట్రెంత్ అంటే విస్ఫోటన శక్తి అని పిలుస్తాము. ఇది ప్రధానంగా ఎవరికి అవసరము అనంటే జంపర్స్‌కు. ఎందుకంటే ఆ యొక్క షాట్ పట్ గాని, లేదంటే జావెలిన్‌లు గాని, లేదంటే హ్యామర్ గాని వీటిని ఉన్నట్టుండి ఒక్కసారిగా రిలీజ్ చేయాలి కాబట్టి వేగంతో కూడినటువంటి బలాన్ని ఉపయోగిస్తారక్కడ. అలానే జంపర్సు పరిగెత్తుకుంటూ వచ్చి సడెన్‌గా జంప్ చేస్తారు కాబట్టి, అలానే ఉన్నట్టుండి వేగంగా పరిగెత్తడానికి కూడా ఈ ఎక్స్‌ప్లోజివ్ స్ట్రెంత్ అనేటువంటిది అవసరం.
ఓకే. ఇందులో భాగంగా మనం ఎలాంటి ఎక్సర్‌సైజులు చేయిస్తాము అనంటే, బాక్స్ జంపులు, అలానే డెప్త్ జంపులు, అలానే హాపింగ్, సింగిల్ లెగ్ హాపింగ్, డబుల్ లెగ్ హాపింగ్ వంటి ఎక్సర్‌సైజులను మనం చేయిస్తామనమాట. ఇది ఈ యొక్క ట్రైనింగ్ మెథడ్‌కు సంబంధించినటువంటి అంశము.